ముందే చెప్తున్నా. Right. Yesterday I was discussed the questions. There are sample questions already done. Then we are continuing the questions from your material. List I'll take the question problem. The problem is f of x is equal to log of secant x plus tan x. Find d by dx of this function or f dash of x. F dash of x అన్న డిఫరెన్షియేషన్ అనమాట. f dash అంటారు. దీన్ని మనం ఇట్లా కూడా రాయొచ్చు, d by dx of f of x అన్న సేమే, f dash of x అన్న f of x అన్న సేమే. సో దీనికి d by dx f of x కనుక్కోండి అన్నారు. ఎట్లా చేయాలి మీరు క్వశ్చన్ అంటే, మీరు ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నా, మనకు లాగ్ ఎక్స్ ఉంది కానీ దీనికి ఫార్ములా లేదు. అర్థమవుతుందా? దీన్ని మీరు ఏమనుకోండి అంటే ఎక్స్ అనుకోండి ఫస్ట్. లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటిది? f dash of x is equal to log x ఫార్ములా ఏంటన్నా? d by dx of log x. What is the d by dx of log x formula? 1 by x. 1 by x. Good. సో ఇది x లా కాబట్టి మనం ఏం చేస్తాం, 1 by x రాస్తాం. అంటే ఏంది? secant x ప్లస్ tan x. అంటే log x కు రాస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం? d by dx ఆఫ్ x కు చేయాలి. x ప్లేస్ లో ఏముంది? secant x ప్లస్ tan x. ఓకే, మనకి వర్క్ అయిపోయింది, దీనికి చేయాలి. సో ఆన్సర్ ఇది యాసిడ్ గా కాపీ వస్తూనే ఉంటుంది ఎప్పుడు. secant x ప్లస్ tan x ప్లస్ d by dx ఆఫ్ secant x ఫార్ములా ఏంటిదన్నా? d by dx ఆఫ్ secant x ఏంటిది? అప్పుడు సపరేట్ చేయాలి రెండింటికి ప్లస్ కాబట్టి. d by dx ఆఫ్ secant x ఏంటిది ఫార్ములా? secant x tan x ప్లస్ d by dx ఆఫ్ tan x ఏంటిది? secant స్క్వేర్ x. ఓకేనా? దెన్ d by dx ఆఫ్ x ఎంత? 1. మనం రాయట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాం. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? క్లియరా? మీకు మెటీరియల్లో ఈ రెండిట్లో secant x ఉంది కాబట్టి పైన secant x కామన్ తీస్తారు. secant x కామన్ తీస్తే ఇక్కడ ఏమి అవుతుంది? tan x ప్లస్ secant x బై కింద కూడా ఒక secant x ప్లస్ tan x ఉంది. ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఆన్సర్ ఇస్ secant x. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? క్లియర్ ఆర్ ఎనీ డౌట్? ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. మీరు ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ చెప్తున్నా వినండి. లాగ్ ఎక్స్ అనమాట. లాగ్ సమ్ ఫంక్షన్ ఉంది, దాన్ని మీరు ఎక్స్ అనుకోండి ఫస్ట్. సో d by dx ఆఫ్ log x అంటే ఏంటిది? 1 by x. అదే x కు చేయండి. x ఏంటిది? secant x ప్లస్ tan x. సో d by dx ఆఫ్ secant x ప్లస్ tan x అంటే ఏంటిది? సపరేట్ చేస్తున్నా, secant x అండ్ tan x ప్లస్ కాబట్టి d by dx secant x ఏంటిది? secant x tan x. దెన్ d by dx ఆఫ్ tan x ఏంటిది? ఓన్లీ secant స్క్వేర్ x. ఈ రెండిట్లలో secant ఉంది, secant కామన్ తీయండి. దెన్ tan x ప్లస్ secant x. సో పైన కింద సేమ్ గా కట్ చేస్తున్నా, ఆన్సర్ ఇస్ secant x. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? Clear? Can I move to next question? Okay. Next I am going to next question from your material. Y is equal to cot inverse. I think you don't know the formula, right? No problem. I'll be informed the formula. D by dx of cot inverse x cube and whole square. This is the question. Okay, now this is the question for your side. This is the question. Then find out dy by dx. అంటే డిఫరెన్షియేషన్ చేయండి దీనికి అంటున్నారు క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలంటే, క్వశ్చన్ చూస్తేనే మనకి యూఆర్ గెటింగ్ సమ్ ఫియర్ హౌ ద క్వశ్చన్ ఇస్ దిస్ మచ్ బిగ్, ఆల్ దీస్ థింగ్స్. డోంట్ వరీ. యూఆర్ వాట్ ఈస్ టు డూ మీన్స్ ఇట్ ఈస్ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్. ఇది ఒక ఎక్స్ లాగా తీసుకోండి, ఎక్స్ పవర్ ఎన్ అనమాట. ఓకేనా? ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటిది మనకి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది చేయండి. y డాష్ dy బై dx ఇస్ ఈక్వల్ టు ఎన్ అంతా ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఏంటిది? ఎక్స్ ప్లస్ ఏమన్నట్టు కాట్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ పవర్ ఎన్ మైనస్ 1. 2 మైనస్ 1 ఎంత? 1. అంటే ఎక్స్ పవర్ ఎన్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికి చేయాలి డిఫరెన్షియేషన్? dy బై dx ఆఫ్ ఎక్స్ కు చేయాలి. ఎక్స్ ప్లస్ ఏముంది? కాట్ ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు చెప్పండి ఫస్ట్.
Clear x power n. So n into x power n minus 1. So it is 1. Then మళ్ళీ x చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటిది కాట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ కి మీరు ఫార్ములా కాట్ ఇన్వర్స్ ఇది ఒక ఎక్స్ లాగా అనుకోండి. ఇప్పుడు మీకు కాట్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా తెలియదు కాబట్టి నేను రాసుకోండి టీ బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ మీకు ఫస్ట్ టైం కదా ఫార్ములా, ఇది రాసుకోండి -1/1 + x². ఓకే, ఫార్ములా ఈస్ -1/x². ఇది ఫార్ములా. మీకు కావాలంటే లిస్ట్ ఇస్తా ఎండ్ ఆఫ్ ద టైం, మీరు తర్వాత రాసుకుంది. ఇది ఫార్ములా కాట్ ఇన్వర్స్ కి. సో దాని ప్రకారం ఏం చేయాలి మనము, ఇక్కడ ఇది ఆన్సర్ యాజ్ టీజ్ ఉంటుంది. 2 టైమ్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ x³ యాజ్ టీజ్. d by dx ఆఫ్ కాట్ ఇన్వర్స్ x అంటే ఏంటి నాన్న, -1/1 + x². x² ప్లేస్ ఏముంది ఇక్కడ, x³ ఉంది కదా, x³ హోల్ స్క్వేర్ ఇంటూ d by dx ఆఫ్ ఇక్కడ x ప్లేస్ ఏముంది x³. దీని పని అయిపోయింది, దీనికి చేయాలి. d by dx ఆఫ్ x³ కి ఆన్సర్ ఏంటి నాన్న చెప్పండి, ఆన్సర్ ఎంత? d by dx x³ ఆన్సర్ ఎంత? థింక్ అండ్ టెల్ మీ బోత్ ఆఫ్ యూ. d by dx x³ ఆన్సర్ ఎంత? ఎంతసేపు పడుతుంది d by dx x³ కి? How much answer you got? कितना d by dx of x³ आंसर ఎంత? తేజస్విని, what is the answer x³ కి? అయ్యో హాఫ్ అన్ అవర్ పడుతుంది దీనికి. d by dx of x³ x power n model n into x power n minus 1 3x². Body present, mind absent. Please be presence of mind is required. I told you many times. Every day చదవండి అంటున్నా దాని గురించి. ప్లీజ్ బి వర్క్ రెగ్యులర్లీ, అప్పుడే అర్థమవుతుంది. మర్చిపోతే ఎట్లానా? ఆన్సర్ ఎంత? 3x² అనమాట. సో ఫైనల్ ఆన్సర్ చెప్తున్నానా, 2 into cot inverse x³ then -1/1 + x power 6 into 3x². అర్థమైందా? ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియరా? అట్లీస్ట్ ప్లీజ్ బి కన్ఫర్మ్. or shall I explain once again? Both of you unmute yourself, then continue the class. Both of you unmute and continue the class. Yes, sir. అర్థమైందా? అర్థం కాలేదా? I think silence is not the correct way to understanding me. This is your batch only, very slowly. Please be every time. I need to understand where you understand. This is x power n, n into x power n minus 1. This is treated to x. In a first case, you need to do x. When period is cot inverse x, now x becomes x³. But what about the cot inverse x, -1/x² formula? So I was like, you can apply the formula -1/x². Then x place it is not x, x³. Please do x³ differentiation. You get 3x². So still it is little bit clear for you. Clear? Right. Next I am going to next question. This is I'm giving homework for you. He has to do now only. I want the answer. F of x³ is equal to x² into 2 power x into log x. This material on a question చెప్పేది. Do and tell me the answer. How to do the answer? Please tell me, both of you. Which formula he has to do? What you are going to get an answer? Let it be confirmed. Yes, it will be look like the UVW model. You have to do first I think u derivation for only u first. You can write d by dx of u plus ఏముంది x². Rest of the things you can write as it is. 2 power x into log x plus d by dx of v చేయండి, అంటే d by dx of 2 power x. Remaining what are there? This you can write as it is. Plus d by dx of w. That means log x you can do. Rest of the things you can write as it is. Okay. Then you can do copy as it is. D by dx log x. D by dx of x² కి ఏంటిది
2x x power n into x power n minus 1 plus x square log x. d by x of 2 power x into it look like a power x model, right? a power x log a plus x square 2 power x d by x log x into the 1 by x. ఎంతసేపు పట్టింది? 20 seconds లో ఆన్సర్ చెప్పేసిన, అవునా కదా? దీంట్లో ఏముంది చెప్పండి? ఈజ్ దర్ ఎనీ వెరీ న్యూ థింగ్ ఫర్ యూ టు డూయింగ్ దిస్ 3 ఇంటిగ్రేట్ differentiation? Now are you understood at least? Or doubt, any doubt? One minute, sir. Yeah. నేను ఫస్ట్ యూబి చేసిన సార్, తాతకి విడబ్ల్యూ చేసిన, తాతకి యూడబ్ల్యూ చేసిన సార్. ఎట్లా చేసినా కన్నా ఆన్సర్ ఇదే వస్తుంది. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఇది ముందు వస్తుంది లేకుంటే ఇది అట్లా వస్తుంది. ఎట్లనే ఏం కాదు, అర్థమైందా? అట్లనే వచ్చినాయి సార్ ముంగట వెనకాల. ఇది కొంచెం ముందు వెనకాల ఏం కాదు, ఇది వస్తే చాలు. ఓకేనా? అర్థమైందా? డౌట్ ఉందా? క్లియరా? తేజస్విని, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? క్లియర్. Got it, sir. Okay, thank you. I am going to next question. Next problem, we are moving into the next problem. Yes. మనం వెళ్ళే కొద్ది ప్రాబ్లమ్స్ టఫ్ గానే వస్తాయి, బట్ ఎందుకంటే మనం ఆల్రెడీ అప్డేట్ అయినాం కాబట్టి యూ నీడ్ టు రెడీ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. నౌ కాస్ ఆఫ్ log of cot x, okay, y is equal to cos of log of cot x. Okay, please be careful. ఫస్ట్ కాస్ ఉంది, కాస్ ఆఫ్ దీన్ని మీరు ఎక్స్ అనుకోండి ఫస్ట్ కొద్దిసేపు. ఇది ఎక్స్, కాస్ ఎక్స్కి ఏంటిది నాన్న? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్కి ఏంటిది ఆన్సర్? డివై బై ఎక్స్ కాస్ ఎక్స్ ఏంటిది? మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఏముంది అదే రాయండి, సైన్ ఎక్స్. తర్వాత ఏం చేయాలి మనం? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్కి చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఉంది. దీని పని అయిపోయింది. ఇంకా ఇది యాసిడ్గా కాపీ వస్తూనే ఉంటుంది ఆన్సర్. ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఆన్సర్ ఏంటిది? 1/x కదా, 1/x ప్లేస్లో ఏముంది? కాట్. ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మళ్ళీ ఎక్స్కి చేయాలి, కాట్ ఎక్స్. ఇది అయిపోయినట్టు ఆన్సర్ యాసిడ్గా. ఐఎమ్ రైటింగ్ ఆన్సర్ యాస్ ఇస్ మైనస్ సైన్ ఆఫ్ log of cot x into 1/cot x into d by dx of cot x ఏంటి నాన్న? మైనస్ cosecant square x. then d by dx x ఎంత? 1. ఆన్సర్ ఓవర్. మళ్ళీ చెప్తున్నా వినండి. cos x sin x మళ్ళీ x కు చేయాలి. x ఏంటిది? log x. log x అంటే ఏంటిది? అప్పుడు ఇది x అవుతుంది, 1/x. దెన్ డి బై డిఎక్స్ ఆఫ్ x కు చేయాలి, కాట్ x. కాట్ x ఏంటిది? మైనస్ cosecant స్క్వేర్ x. మళ్ళీ x కి ఏంటిది? 1. సో మైనస్ ఇది దీని పార్ట్, ఇది వచ్చేసి దీని పార్ట్, ఇది వచ్చేసి దీని పార్ట్. ఓవర్ ఆన్సర్ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? క్లియరా? స్టిల్ ఎనీ డౌట్? ప్లీజ్ బీ కన్ఫర్మ్ టు మీ. ఫ్రమ్ దట్ ఐ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్? Kirtana, clear? Can I go to next question? Sir. Okay. Yes, sir. Last question for today's session, very important. Y is equal to ax plus b by cx plus d. Find dy by dx. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎట్లా చేస్తారండి చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా? u by v మోడల్ చేయాలి. u by v మోడల్ ఫార్ములా ఏంటిది? udv మైనస్ vdu by v స్క్వేర్. దానిలాగా అప్లై చేయాలి. v ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? cx plus d. then d by dx of ax plus b మైనస్ v అంటే ఏంటిది? vdu కదా, నెక్స్ట్ u కదా, u కదా, u ప్లస్ ఏముంది? ax plus b into d by dx of cx plus d by v square, cx plus d whole square.
Next step, writing answers in the next page. Here cx plus d as is ఉంటుంది. dy dx of ax plus b కి ఆన్సర్ ఏమొస్తుందండి? నేను సపరేట్ గా రాస్తున్నా. dy dx of ax plus b కి ఎట్లా చేస్తారు ఈ క్వశ్చన్? సపరేట్ చేయండి. dy dx of ax, dy dx of b. dy dx of ax అంటే ఏది బయటికి తీయండి. dy dx of x. then dy dx of కాన్స్టెంట్ ఏంటిది? ఆన్సర్ 0. సో ఆన్సర్ ఏంటిది? dy dx of ax ఎంత? 1 కదా. ఆన్సర్ ఏంటిది? a. dy dx of ax plus b కి ఆన్సర్ ఏంటిది? a ఓన్లీ. dy dx of x 1 కదా. a into 1 a. ఆన్సర్ ఇస్ a. అట్లాగే dy dx of cx plus d తీసుకోండి. అప్పుడు ఏమో సపరేట్ చేయండి. dy dx of cx, dy dx of d. cx of c బయటకు వస్తుంది. x చేయండి. then dy dx of d కాన్స్టెంట్ 0. c by c into dy x కి ఎంత? 1. ఆన్సర్ ఎంత? c. cx plus d కి ఆన్సర్ ఎంత? c. ax p కి ఆన్సర్ ఎంత? a ఓన్లీ. జస్ట్ అండ్ సబ్స్టిట్యూటింగ్. dy dx of x plus b కి ఆన్సర్ ఏంటిది? a. then ax plus b. dy dx of cx plus d కి ఆన్సర్ ఎంత? c ఓన్లీ by cx plus d whole square. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? For this we are stopping for today's session.